వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. అమ్మవారి ఆలయంలోకి సెల్ ఫోన్ల అనుమతి లేదు. దీంతో సెల్ ఫోన్లను అప్పజెప్పేందుకు భద్రతా కేంద్రం వద్దకు వెళ్లిన భక్తులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అక్కడున్న కొంతమంది సిబ్బంది భక్తుల పట్ల అగౌరవంగా ప్రవర్తించారు. దీంతో భక్తులకు సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని భక్తులు వాపోతున్నారు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. వచ్చవాయి మండలం పొలంపల్లి గ్రామ సొసైటీ అధ్యక్షుడు మన్నె బాలకృష్ణ స్వగృహంలో కొలువై ఉన్న ఉప్పలమ్మ తల్లి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సిఐ మరియు ఎస్ఐ విచేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇజ్రాల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. విజయవాడ డోర్నకల్ రోడ్లో శనివారం రాత్రి ఇజ్రాల గుంపు హంగామా సృష్టించింది. పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. వర్గ విభేదాల నేపథ్యంలో ఓ ఇజ్రాపై మిగిలిన వారు రాయితో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘర్షణతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.